రైట్ బ్రేకింగ్ చేస్తున్న మహబూబాబాద్ జిల్లా ఇక రాజకీయాల్లో అయితే ఉత్కంఠ నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీలో నేడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణం మొత్తం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా మున్సిపాలిటీ కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల దూరంలో BNS 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ప్రవేశ ద్వారంలో తనిఖీ నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము మరి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, మరి ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. మరి పూర్తి డీటెయిల్స్ అంటే మున్సిపల్ ఎన్నికల వేళ ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో హోరాహోరీ పోరు జరుగుతుంది. ఒకవైపు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఉండో వాళ్ళని తీసుకుని కొద్దిసేపటి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ చేరుకునే ప్రయత్నం చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎలా వస్తారని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరొక వైపు ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఉపయోగించుకోవడానికి వచ్చిన ఎంపీ కడియ కావ్య ఎలా ఉపయోగించుకుంటారు. గతంలో సంబంధించి 2025లోనే గ్రేటర్ వరంగల్ తన ఓటు హక్కు వినియోగించుకోవద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభ్యర్థులను చెప్పిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంకా పోటీగా ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఇక్కడ చూసినా కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించి పోటీ నినాదాలు పోలీసులు మోహరించినా కూడా ఎన్ని పార్టీలు దాడి చేస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని పోలీసులు కూడా దాడి చేసే విధంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులు అడ్డుకొని కలిసి వెళ్ళాలని చెప్పిన పరిస్థితి మరొకవైపు సెక్షన్ 144 అమలు అయింది. ఎవరు కూడా వెళ్ళిపోగలని చెప్పేసి అందరినీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు కూడా. అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతినిధులు అంటున్నారు. ఈ ఎన్నికల సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రెండు పార్టీల నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో కూడా తొర్రూరు వ్యాప్తంగా అయితే టెన్షన్ వాతావరణం మరొక వైపు ఇక్కడ ఎవరు కూడా వేరే ఎవరు రావద్దని చెప్పి పోలీసులు చెప్పినట్టు ఇక్కడ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకునే నినాదాలు చేస్తున్న పరిస్థితి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు పోటీ నినాదం చేస్తుంది. దాంతో పాటు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న యశస్వి రెడ్డితో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డి కూడా ఇక్కడ మత విచారాలు దయాకరావును పంపిస్తేనే మేము వెళ్తామన్న విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఝాన్సీ రెడ్డితో పాటు ఎంపీ కడియం కావ్యాన్ని కూడా ఇక్కడ పంపించేస్తే మేము వెళ్తామని చెప్పేసి మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ టెన్షన్ వాతావరణాన్ని వీళ్ళని వివరించడానికి పోలీసులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అక్కడ వ్యాప్తంగా నెలకొంది. మనం ఒకసారి రిజర్వ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎవరు కూడా పోలీసులు చెప్పినప్పుడు వినని పరిస్థితి. మరొక వైపు చాలా వరకు మున్సిపాలిటీలో 11 గంటలకు ప్రమాణ స్వీకారం సంబంధించిన కార్యక్రమం ఉంది. కానీ దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఎవరు వినోదపూర్వం పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొని పోలీసులు కూడా కార్యకర్తలను చేరుకుంటే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరు కూడా వినని పరిస్థితి అయితే ఇక్కడ తొర్రూరులో నెలకొని. మరొక వైపు తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఒకవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డి కూడా చాలా ప్రెస్టేజ్ తీసుకునే నేపథ్యంలో కూడా అసలు ఎన్నిక ఏ విధంగా కొనసాగుతుంది. ఎన్నికలు మన జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 9 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 7 స్థానాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఎక్కువ ఓటు కీలకంగా మారడంతో కడియం కావ్య ఓటు ఉపయోగించుకోవడానికి వచ్చిన నేపథ్యంలో కూడా ఘర్షణ వాతావరణం అయితే ఒకసారి మనకి రిజల్ట్స్ చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దిగుతూ ఇక్కడ ఎన్నిక కూడా రాకుండా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు కొంతవరకు సూచన చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ఇక్కడ నుంచి ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుంది టెన్షన్ గా అయితే నెలకొంది. అసలు
రాము, మరి అక్కడ చూసుకుంటే మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే దయాకర్తో పాటు కార్యకర్తలు లోపలికి వెళ్లే క్రమంలో కూడా పోలీసులు అడ్డుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కూడా ఒకవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్తో పాటు అక్కడ ఎంపీ కళ్యాణ్ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఎవరిని అక్కడ వెళ్ళనివ్వలేదు. మరొక వైపు ఇక్కడ టీపీసీసీ ఉపాధ్యక్షుడు జాన్సీ రెడ్డితో పాటు కావ్య ఇక్కడి నుంచి వెళ్తేనే నేను వెళ్తానని చెప్పేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పడం, ఎర్రబెల్లి దయాకర్రావు ఇక్కడి నుంచి వెళ్తానే మేము వెళ్తామన్న విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చెప్పడం మూలంగా మాత్రం రెండు వైపులా కూడా ఒకవైపు ఘర్షణ వాతావరణం నెలకొంది. వీళ్ళని ఇద్దరిని నిరోధించడానికి పోలీసులతో ఒకవైపు చాలా కత్తి మీద సాములుగా మారిన పరిస్థితి. ఒకవైపు దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులు ఇక్కడ మోహరించినప్పటికీ కూడా కార్యకర్తలు ఎవరి మాట వినాలన్న విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు మరికొద్ది సేపట్లో ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కూడా అసలు ఏం జరుగుతుందో అని చెప్పి ఒక ఆసక్తి అయితే ఓవరాల్ గా తెలంగాణలో అయితే తొర్రూరు మున్సిపాలిటీ అయితే అందరూ కూడా తొర్రూరు మున్సిపాలిటీపై చాలా ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితి. ఒకవైపు చాలా ప్రెస్టేజియస్ తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్రావు ఎలాగైనా ఇక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తమ రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగిస్తుంటే, మరొక వైపు ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా ఖచ్చితంగా ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఎంపీ కడియం కావ్య ఇక్కడికి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా గతంలో 2025 సంవత్సరంలో కడియం కావ్య తన ఓటు హక్కును గ్రేటర్ వరంగల్ లో ఉపయోగించుకొని ఇప్పుడు ఎలా ఉపయోగించుకుంటారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో ఇక్కడ ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు చోటు చేసుకునే ఒకవైపు మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. రెండు వైపులా కూడా ఇరు పార్టీల కార్యకర్తలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ గో బ్యాక్ అని బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ డౌన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ పోటీ నినాదాలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక ఉధృతమైన వాతావరణం నెలకొంది. అసలు ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తొర్రూరు వైపే చూస్తున్న పరిస్థితి. మరొక వైపు ఎట్టి పరిస్థితులు ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఖచ్చితంగా బాగా వేయాల్సిందని చెప్పేసి ఇరు పార్టీలు ఒక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా భీష్మించుకునే నేపథ్యంలో కూడా ఎన్నిక ఏ విధంగా కొనసాగుతుందో అని చెప్పేసి ఒక ఆసక్తి పోలీసులు కూడా ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడి నుంచి 144 సెక్షన్ అమల్లోకి అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఇరు పార్టీల కార్యక్రమం ఇక్కడనే అసలు ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతుంది, ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా సజావుగా తీసుకోవాలని చెప్పి ఒకవైపు పోలీసులతో పాటు రిటర్నింగ్ అధికారులు కూడా ఒకవైపు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాము. మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీలో నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణం మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా మున్సిపాలిటీ కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల దూరంలో BNS 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ప్రవేశ ద్వారంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. న్యాయాన్ని నమ్ముకున్నాం. వెన్నుపోటు పొడవడాలు, పండడాలు మా నైజం కాదు. ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు. ఎవరేం చేసిండ్రు అన్నది అయిపోయాక నేను తప్పకుండా సమాధానం. నీతిని న్యాయాన్ని నమ్ముకున్నాం. వెన్నుపోటు పొడవడాలు, పండడాలు మా నైజం కాదు. ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు. ఎవరేం చేసిండ్రు అన్నది అయిపోయాక నేను తప్పకుండా సమాధానం.
మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక తొర్రూరు మున్సిపాలిటీలో నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణం మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా మున్సిపాలిటీ కార్యాలయం పరిసరాల్లో ఇక 200 మీటర్ల దూరంలో BNS 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడం పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ప్రవేశ ద్వారంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీలో నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పట్టణం మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా మున్సిపాలిటీ కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల దూరంలో BNS 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ప్రవేశ ద్వారంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.